ఒకరోజు నేను సబ్కాన్షియస్ మైండ్ సెషన్ అయిన తర్వాత బయటకు వస్తుంటే ఒక ఆయన నా దగ్గరకు వచ్చేది. ఆయనను చూస్తేనే అర్థమైంది ఆయన లోపల చాలా బాధపడుతున్నాడు, ఆయన చాలా డిప్రెషన్ ఉన్నాడు అని. ఆయన నెమ్మదిగా, సార్ నాకు ఒక దారి చూపించండి, నేను చాలా సమస్యలతో ఉన్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒక్కొక్కసారి నా ప్రాబ్లమ్స్ గుర్తు తెచ్చుకుంటే సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ నా ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆగుతున్నా, నాకు ఏదైనా సలహా ఇవ్వండి అన్నారు. అప్పుడు నేను ఎమ్మటే, మీరు ఇక్కడికి వచ్చారు, అదే చాలు, మీకు సొల్యూషన్ వస్తుంది, ముందు మీకు ఏమైందో క్లియర్గా చెప్పండి అన్నాను. దానికి ఆయన ఒక్కసారిగా ఏడుస్తూ, సార్ నా పేరు రవి, హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీలో పనిచేసేవాడిని, 2023లో కంపెనీ మూసేసింది, ఒక్క రోజులో నా 6 సంవత్సరాల కష్టం మట్టిలో కలిసినట్టు అయింది, నాకు 20 లక్షలు అప్పు ఉంది, నాన్నగారికి కిడ్నీ ప్రాబ్లం ఉంది, డయాలసిస్ కోసం నెలకు 15,000 ఖర్చు అవుతుంది, భార్య ఏమో పుట్టింటికి వెళ్ళింది, నువ్వు సెటిల్ అయినప్పుడు వీళ్ళు వస్తానంటుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అన్నాడు. అది చెప్తూనే ఒకరోజు రాత్రి 2 గంటలకు నేను మా ఇంటి పైన నిలబడ్డాను సార్. మనసులో చాలా చీకటి అనిపించి సూసైడ్ చేసుకుందాం అనుకున్నా, కానీ అప్పుడు నా ఫోన్కి మా అమ్మ కాల్ చేసింది. ఏమైందా అని ఎత్తి చూస్తే, నిద్ర పట్టట్లేదురా, నువ్వు బాగున్నావా, ఎక్కడున్నావా అని అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు, ఎమ్మటే దిగిపోయినా. ఒక్కసారి ఏ దేవుడు మనకి హెల్ప్ చేయట్లేదు ఏందిరా అని బాధపడింది, కానీ నేను దేవుణ్ణి నమ్మను, డోంట్ బిలీవ్ గాడ్స్ అండ్ ప్రేయర్స్ అని చెప్పి, సరే అమ్మా లేట్ అయింది, మీరు పడుకోండి, నేను ఏదో ఒకటి చేసాలే అని అన్నాను. అప్పుడు అలా చెప్పా కానీ నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నెక్స్ట్ డే మా ఫ్రెండ్తో నా ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి, ఏం చేయాలో అర్థం కావట్లేదురా అంటే, వాడి ఇక్కడికి తీసుకొచ్చాడు. వస్తూ వస్తూ వాడు చెప్పింది ఒకటి, అరే నువ్వు దేవుణ్ణి నమ్మవు కదా, సైన్స్ అని నమ్ముతావు కదా, సో ఈ సబ్కాన్షియస్ మైండ్ అనే క్లాసు నీకు చాలా యూజ్ అవుతుంది, ఇలా అని చెప్పిండు. కానీ నేను ఇది వినలేకుండా, ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి. అప్పుడు నేను అతను చెప్పిందంతా విని, నేను మీ అందరి లెక్క మనీ తీసుకొని ఆ పూజ చేయి ఈ పూజ చేయి అని చెప్పి, అలాగే నా క్లాసెస్ అన్నీ అటెండ్ అవ్వు, ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని కూడా చెప్పను, కానీ నీకు నేను ఒక ఫ్రెండ్లా సలహా ఇస్తాను, ఆ సలహా కావాలంటే ఒక 500 ఫోన్పే చెయ్యి అని అన్నాడు. దానికి వాడు వెమ్మటే, వీడు కూడా డబ్బులు దోచుకునేటోళ్ళు లెక్క ఉన్నాడు అని ఫేస్ పెట్టాడు. సరే అండి అని డబ్బులు కొడుతుంటే, ఇప్పుడు కాదు బాబు, నువ్వు నీ సమస్యల నుండి బయటకు వస్తే అని అన్నాను. తర్వాత అతను, సరే సార్ ముందు ఆ సలహా ఏందో చెప్పండి అని అన్నాడు. దానికి నేను, ముందు నేను నమ్ము బాబు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కాదు, నువ్వు ఏదైనా సాధిస్తావు, నీకున్నంత ధైర్యం ఈ ప్రపంచంలో ఎవ్వరికి లేదు అని అనుకో, అట్లనే ప్రతిరోజు స్నానం చేసి విభూది పెట్టుకొని ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి అక్కడ 21 ప్రదక్షిణ చేశాక శివునికి నీటితో అభిషేకం చేసి ఒక పక్కన కూర్చొని 108 సార్లు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించు అని చెప్పా. నేను ఇలా చెప్పగానే అతను, నేను దేవుణ్ణి నమ్మనండి, కానీ నాకు ఆప్షన్ లేదు కాబట్టి చేస్తా అనుకుంటూ పోయిండు. నేను ఆ వెళ్ళే విధానం చూసి నేను చెప్పింది చేయర్లే అని అనుకున్నా, కానీ 2 months తర్వాత సార్ అంటూ వచ్చాడు. నేను ముందుగా గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటికి గుర్తొచ్చింది, కానీ ఈసారి అతని ముఖంలో ఇలాంటి భయాలు లేవు. అతను వెమ్మటే, సార్ మీరు చెప్పింది మొదలుపెట్టాను, వెమ్మటే 1 monthలో
జాబ్ వచ్చింది, జాయినింగ్ బోనస్ కూడా ఇచ్చారు. మా నాన్నగారికి ఫ్రీ డయాలసిస్ గవర్నమెంట్ నుండి అప్రూవ్ అయింది. మా వైఫ్ కూడా ఇంటికి వచ్చేసింది అని ఒక స్వీట్ బాక్స్ ఇస్తూ చెప్పాడు. అతను అది చెప్పగానే నాకు కూడా ఒకరిని సమస్యల నుండి బయటకు తెచ్చా అని సంతోషంగా అనిపించింది. అలా కొద్దిసేపు అయ్యాక అతను వెళ్ళే ముందు, సార్ మీరు 500 అడిగారు కదా, నేను 5000 ఇస్తున్నా అంటూ క్యాష్ ఇవ్వబోతుంటే, నేను మీకు నమ్మకం కోసం అలా అన్నాను, మీరు అంతగా ఇవ్వాలంటే ఎక్కడైనా లేని వారికి అన్నదానం చేయండి అన్నాను. దానికి మీరు చెప్పారు కదా అది కూడా చేస్తాను, కానీ ఇది మాత్రం మీకే అని ఇవ్వబోతుంటే నేను వద్దండి, దీంతోనే చేయండి అని చెప్పాను. డబ్బులు ఉన్నప్పుడు ఇలా హైలో ఉండి లేనప్పుడు లోగా ఉండకండి, ఎప్పుడు కాన్స్టాంట్గా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పి పంపాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా 42 రోజులు ఒక 42 రోజులు శివాలయానికి వెళ్ళి ప్రదోష వేళలో విభూతి పెట్టుకొని 21 ప్రదక్షిణ చేసినాక 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి. మీ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. నేను చెప్పింది ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ నాతో పంచుకోవాలంటే కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయగలరు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.